అయిపోయినా, వ్యభిచారం అయిపోయినా, దొంగలం అయిపోయినా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకు? చస్తే నరకానికి వెళ్తారు. ఎవరు నశించకూడదు, అందరూ నన్ను అర్థం చేసుకోవాలి, నిత్య జీవానికి రావాలి, నేనున్న చోటకు రావాలి. ఎలాగైనా వీళ్ళని నా రూపంలోనికి మార్చాలి, నా క్యారెక్టర్లోనికి వీళ్ళని తీసుకురావాలి అని ప్రతిరోజు ఏదో ఒక వైపు నుంచి ఆయన మాటలను వినిపిస్తూనే ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు, సరిచేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రేమించు. అందుకే బైబిల్లో ఒక మాట అన్నాడు, ప్రభువుని ప్రేమించని ప్రతి వాడు శాపగ్రస్తుడని. ఆయన కాక ఇంకెవరిని ప్రేమిస్తావు? ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ప్రేమ 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 అంటే ఏంటో తెలియదు లోకానికి. ప్రాణం పెట్టటమే ప్రేమ. ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు తప్ప సమాజంలో ప్రాణాలను పెట్టి వాళ్ళేరి. ఎవరైనా ప్రాణం పెడితే మంచోళ్ళ కోసం ప్రాణాలు పెడతారేమో ఎక్కడన్నా ఉంటే, కానీ చెడిపోయిన వాళ్ళ కోసం ఎవడన్నా ప్రాణం పెడతాడా? పాపుల కోసం ప్రాణం పెడతారు ఎవరన్నా? ఆయన పెట్టాడండి, యేసుక్రీస్తు వారు ఆయన పెట్టాడండి. ఆయనను మనకు అనుగ్రహించినటువంటి ఆ తండ్రి, ఈయనను బట్టి ఆయనను ప్రేమించవా? ప్రేమించాలి ఆయన్ని. రెండవది, పొరుగువారిని ప్రేమించాలి. పొరుగువారిని. ఎవరు పొరుగువారు? ఎవరు పొరుగువారు తెలీదు నీకు? ఇరుగు పొరుగు అంటావే, వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళని ఆడిపోసుకోవాలా? దుమ్మెత్తిపోయాలా? అమ్మనాబూతులు తిట్టాలా? అసూయపడాలా? ద్వేషించాలా? దూషించాలా? ఎప్పుడో అయితే నువ్వే దెయ్యానివి. నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీలో దేవుని ప్రేమ లేదు, దేవుణ్ణి ఎరగలేదు. నువ్వు ఎరిగిన వ్యక్తి ప్రేమగా మారిపోతాడు, ప్రేమతో జీవిస్తాడు. పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగా నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. బాప్తిసం పొందగానే అయిపోయింది అనుకుంటున్నావా ఏంది? ఆదివారం చర్చికి వెళ్ళి రాగానే అయిపోయింది అనుకుంటున్నావు ఏంటి? అన్ని ఖర్చు పెట్టుకోక మిగిలిన కానుక సంచులు వేసి వస్తే అయిపోయింది అనుకుంటున్నావు ఏంది? ఏదో గొప్ప మేలేదో జరిగితే చిన్న కూడికి పెడితే అయిపోయింది అనుకున్నావా ఏంది? చాలా ఉందర్రా, చాలా ఉంది, బోలెడుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వాళ్ళు దూషించినా ప్రేమించు, వాళ్ళు ద్వేషించినా ప్రేమించు, వాళ్ళు కీడు చేసినా ప్రేమించు, వాళ్ళు గాయపరిచినా ప్రేమించు. వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమించాల్సిందే. ప్రేమించిన ఆయన ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు, క్షమించాడు. బాబా, ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయండి ఇందులో, ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయి. ప్రధానమైనది ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, రెండు పొరుగువారిని ప్రేమించడం. ఈ ఆజ్ఞలను పాటిస్తేనే మనకు పరలోకం. ఎందుకని వీటిని మాత్రమే పాటిస్తే పరలోకం అంటే ఇవే ప్రధానమైనవి. ఇవే ప్రధానమైనవి. పరలోకానికి వెళ్ళాలా? ఆరని అగ్ని తప్పించుకొని, అగ్ని గంధకములతో మండు గోండమును తప్పించుకొని, యుగయుగాలు నిత్యమైన
శిక్ష, నిత్య శిక్ష, అగ్ని జ్వాలలు, యాతనకరమైన స్థలం, యుగయుగాలు కాలిపోవటమే. దాన్ని తప్పించుకోవని పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ప్రధానమైనటువంటి ఈ ఆజ్ఞలను పాటిస్తేనే అది సాధ్యమవుతుంది. నువ్వు చాలా కష్టపడతావు కదా. నేను చాలా కష్టపడ్డానండి, రెక్కల ముక్కలు చేసుకొని ఈ స్థలం కొన్నానండి, ఇల్లు కట్టానండి, పెళ్లి చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి అంటావే, వాటి వల్ల నీకు ఏం ఉపయోగం? ఆ ప్రయాసం అంతా వ్యర్థమే. ఎందుకు? చావుతో అన్ని వదిలిపెట్టేస్తావు కదా. కానీ చావు తర్వాత యాతనకరమైన స్థలం ఉంది, నెమ్మదికరమైన స్థలం ఉంది. ఆ యాతనకరమైన స్థలాన్ని తప్పించుకొని నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళాలంటే ప్రధానమైన ఆజ్ఞలు పాటించు. 2 ఆజ్ఞలు, ఎక్కువ పెట్టలేదండి. 10 ఇస్తే ఏం చేస్తావు? 2కే చేయలేకపోవట్లేదు ఇక్కడ, ఇక 10కి ఏమి లెగుతుంది? 613 ఆజ్ఞలు ఉన్నాయి. చెప్పమంటారు ఏంది అవన్నీ? తెల్లారిద్ది. అవన్నీ పాటించమన్నాడా? 2 చాలు అన్నాడు. 2 ఏడవండి అని అర్థం. 613 ఏమి ఎడుతారులే, ముందు ఈ 2 ఏడవండి. ఆ 2 ఎడితే చాలు, పరలోకం